వయసు పెరిగినా కానీ నీలోని పసితనం అమాయకత్వం పోలేదమ్మా. ఒక నిండు జీవితానికి తగినంత ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావు. మీ అక్క పెళ్ళయిందన్న ఆనందం నీ మొహంలో చూడలేకపోయాను. కనీసం నీ మెడలో తాళిపడిందన్న సంతోషం కూడా నీ కళ్ళల్లో కనిపించకపోవడం చూస్తుంటే ఈ గుండె తట్టుకోలేకపోతుందమ్మా. నీ మంచి మనసుకి ఆ దేవుడు మంచి చేయలేకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తున్న నాకు అశ్విని దేవుళ్లా కనిపించడన్న ఆనందం అద్దం మీద నీటి బొట్టులా జారిపోయింది. అశ్విని ఇంటికొచ్చినప్పుడైనా అతనితో నీ మనసు పంచుకుంటావనుకున్నాను. కాని తనని నిర్దాక్షిణ్యంగా బాధపడే మాటలన్నీ అని తనను వెనక్కి పంపించేశావు. నేను కావాలని అలా చేయలేదు నాన్న. అశ్విన్తో అలా మాట్లాడిన ప్రతి మాట వెనుక నేను అనుభవిస్తున్న నరక వేదన గురించి నీకు తెలీదు నాన్న. ఎన్నో అవమానాలు పడ్డావు. అలాంటిది నువ్వు నా వల్ల ఇంకా అవమానాలు పడకూడదు అని మనసు చంపుకొని అశ్విన్ని అలా పంపించేశాను నాన్న. అసలు ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఇక్కడికి రావద్దని చెప్పాను. అయినా అక్క మిమ్మల్ని రప్పించింది. ఇప్పుడు ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. మీరు ఎంతో బాధపడుతున్నారు. చూడమ్మా ఆనంది, జరిగిన దానిలో జరుగుతున్న దానిలో ఎవరి తప్పు లేదమ్మా. శాపం, మన కుటుంబానికి ఎవరో పెట్టిన శాపం. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, నీ మెడలో ఉన్నది తాడు మాత్రమే కాదమ్మా. అశ్వినికి నీ మీదున్న ప్రేమ ఆ పసుపు తాడే చెబుతుందమ్మా. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తను తండ్రి కాకపోయినా తల్లికి కోపం వస్తుందని తెలిసినా సరే తన కుటుంబానికి దూరం అవుతాననే ఆలోచన ఉన్నా నీ మెడలో ఈ పసుపు తాడు కట్టాడంటే దాన్నేమనాలి తల్లి? ఆ దేవుడే తను చేసిన తప్పులన్నీ తెలుసుకుని ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అశ్విన్ చేత నీ మెడలో తాళి కట్టించాడనే కదా అనుకోవాలి. అమ్మా ఆనంది, ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నీకు పెద్ద వరం తల్లి. అశ్విన్ వాళ్ళ అమ్మగారు తప్ప మహేష్ బాబు దగ్గర నుంచి చివరికి అశ్విన్ చెల్లెల వరకు కూడా నువ్వు అశ్విన్ ఒకటి కావాలనే కదా కోరుకున్నాను. నిజమేనాను, కానీ ఒక తల్లి మనసుని కష్టపెట్టడం తప్పు కదా. అది అశ్విన్ కి తులసితో నిశ్చితార్థం జరగాల్సిన సమయంలో అశ్విన్ నా మెడలో తాళి కట్టడం తప్పే కదా. ఏది మన చేతుల్లో ఉండదమ్మా. ఆ సమయానికి అలా జరగాలనుంది, జరిగింది, అంతే. దీన్ని నేను ఇలా తీసుకోవడం లేదు నాన్న. అది వెంటనే జరగని పని నాకు తెలుసమ్మా. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ జరగదు. మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఇది అంతేనమ్మా. కాకపోతే జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదమ్మా. అశ్విన్ ఎలాంటివాడో, అతని మనసు ఎలాంటిదో, తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రేమించిన నీకంటే ఎవరికీ తెలియదు. కాబట్టి ఇది అశ్విన్ ఆవేశంలో చేశాడా లేదంటే నీ మీద అభిమానంతో ముందడుగు వేశాడా అనేది 1కి 10 సార్లు ఆలోచించుకో అమ్మా. చూడమ్మా, అటు అశ్విన్ జీవితం ఇటు నీ జీవితం గురించి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా. తను వాళ్ళ అమ్మగారికి దూరం అవ్వడం మాత్రం నేను ఒప్పుకోను. పిచ్చి తల్లి కొడుకుల్ని విడదీయటం ఎవరి వల్ల కాదమ్మా. శ్రీరాముణ్ణి అడవులకు పంపిన పెంపుడు తల్లి కైక కూడా తర్వాత ఎంత ఏడ్చిందో మనం విన్నాం కదా, చదువుకున్నాం కదమ్మా. అలాంటి ఆ కన్న తల్లి కొడుకుని వదులుకుని ఉండగలదా? అలా అని కొడుకు తల్లికి దూరంగా ఉండగలడా? అక్కడదాకా ఎందుకమ్మా? అశోక్ మొహమే చూడమన్న మేము ఇవాళ ఎవరింట్లో ఉంటున్నాం? ఆ కొడుకింట్లోనే కదా. కలతలు, కలహాలు, అపార్థాలు, కోపతాపాలు ఏవీ శాశ్వతం కాదమ్మా.
మన కనురెప్పలు మనకి చెప్పి మన ఇష్టప్రకారం కొట్టుకుంటాయా? లేదు కదా. అలాగే జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కూడా చెప్పిరావు, అడిగి జరగవు. సమయానికి తగ్గట్టు మనం తెలివిగా అడుగు వేయాలి తల్లి, అంతే. ఇప్పటికిప్పుడు నువ్వు మారాలని నేను చెప్పడం లేదమ్మా, కానీ బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో అమ్మా. మేము రేపు ఉదయమే ఊరికి బయలుదేరతాం.